గురు పౌర్ణమి రోజు మేము చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్న బాబా గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసినట్టయితే గురువులకి అంతా పూజ చేస్తున్నారు. గురు పౌర్ణమి అంటే అందరికీ గుర్తొచ్చే దేవుడు ఎవరంటే సాయిబాబా. అలానే మాకు కానీ సాయిబాబా అంటే ఇష్టము. సో ఆ రోజు 2 గుడిలకి అయితే వెళ్ళిపోయాము, 2 సాయిబాబా గుడిలకే. మార్నింగ్ వచ్చి మా ఇంటి దగ్గర ఉండే సాయిబాబా గుడికి అయితే వెళ్ళాము. అక్కడ అంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అలా అయిపోయింది. సో ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా మళ్ళీ పార్క్ దగ్గర ఉన్న రోడ్డు దగ్గర ఇంకో బాబా గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ బాబా ఎలా ఉంటారంటే అసలుకి చూస్తే నిజ స్వరూపం అక్కడ కూర్చొని మన వైపు చూస్తున్నట్టే ఉంటుంది. అంత బాగుంటారు బాబా అయితే అక్కడ. చాలా పీస్గా ఎంత మనశ్శాంతి ఉంటుందంటే అక్కడి నుంచి అసలుకి వెళ్ళాలనిపించదు ఇంటికి, అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉండే బాబా అయితే నిజ స్వరూపం బాబా కాదు, వెనుక ఉంటారు ఇంకొక బాబా, ఆయన నిజ స్వరూపం. ఇక్కడ పక్కనే పటంలో కానీ బాబా ఫోటో అయితే ఉంటుంది. అందరికీ నమ్మకం అక్కడ ఏమన్నా కోరికలు చెప్తే నెరవేరుతాయని. సో అందరు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు. ఇంకా వెనక వెళ్ళేసరికి అయితే ఇది నిజ స్వరూపం బాబా. అక్కడ డెకరేషన్ ఎలా చేస్తారంటే మొత్తం ఫ్రూట్స్తో అలా చేసే పైనాపిల్, గ్రేప్స్, ఇంకా వెరైటీ ఫ్రూట్స్తో అయితే డెకరేషన్ చేస్తున్నారు. చూసినట్టయితే వెనకంతా రెడ్ కలర్ ఫ్లవర్స్తో నింపేసి ఒక గ్రీన్ కలర్ డ్రెస్ వేసి ఆ బాబా అసలుకి ఎలా ఉన్నారంటే మీకే అర్థమవుతుంటుంది. అసలుకి మన 2 కళ్ళు కానీ సరిపోవట్లేదు, అంత బాగున్నారు. మాకైతే అక్కడి నుంచి వెళ్ళాలని అనిపించడం లేదు, అక్కడ నిలబడుకొని చూస్తూనే ఉన్నామన్నమాట. అంత బాగున్నారు బాబా అయితే. అసలుకి ఈరోజు మాకే అనిపించింది, ఏంది బాబా ఇంత బాగున్నారు, మనల్నే చూస్తున్నట్టు ఉంది అని. చూసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్తో, గ్రీన్ కలర్ డ్రెస్తో, వైట్ కలర్ బాబా, గోల్డ్ కలర్ కిరీటంతో ఇలా చూడండి ఎంత బాగున్నారు. ఇదైతే మార్నింగ్ వ్యూ. మార్నింగ్ అయితే రెడ్ కలర్ డ్రెస్ వేశారు, ఈవినింగ్ వచ్చి గ్రీన్ వేశారు. అలా 2 డ్రెస్సెస్ అయితే చేంజ్ చేశారు బాబా గుడిలో. మీరు కానీ చూసి దర్శించుకోండి.